ఇక శాఖ లేని మంత్రిగా మన్మోహన్ కేబినెట్ లో కేసీఆర్ 6 నెలలు ఉన్నారని, శాఖ కోసం పట్టుబట్టని కేసీఆర్ ని మన్మోహన్ మెచ్చుకున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ఆయనకి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. శాఖల కోసం పట్టుబడే రోజుల్లో నువ్వు శాఖే నాకు అవసరం లేదని ఇంత గొప్పగా చెప్పారని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు కేసీఆర్ గారిని బాగా అప్రిషియేట్ చేశారు అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం కూడా గుర్తు చేస్తున్న అధ్యక్ష, అంటే తన శాఖను 3 రోజుల్లోనే 22 మే 2004లో షిప్పింగ్ పోర్ట్ఫోలియో వస్తే 25 మే 2004 నాడు శాఖను తిరిగి ఇచ్చి 6 నెలల పాటు అధ్యక్ష, అంటే 27 నవంబర్ 2004 వరకు శాఖ లేని మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో కేసీఆర్ గారు పనిచేశారు అధ్యక్ష. కేసీఆర్ గారు అంటే గౌరవం కాదంటలేము, సభకు నాయకుడు. నేను ఇప్పుడు మనం మాట్లాడుతుంది మన్మోహన్ సింగ్ గారి గురించి. సభలో పోర్ట్ఫోలియో లేదా, లేకపోతే ఇంకేం జరుగుతుంది, లేకపోతే మీ యూపీ అగ్రిమెంట్ ఏంది, ఏం జరిగింది, కామన్ మినిమం ప్రోగ్రామ్. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. దళిత ముఖ్యమంత్రి, ఇవన్నీ చర్చ ఇప్పుడు ఇది సందర్భం కాదు కదా అధ్యక్ష. ఆనాడు వారితో 5 సంవత్సరాలు పార్లమెంట్లో పనిచేసిన వాళ్ళం కూడా మేము 5 నిమిషాలు తొందరగా మాట్లాడేది, ఎందుకు అందరూ మాట్లాడాలనుకున్నాం. మీరు ఎక్కడెక్కడో సబ్జెక్ట్ డిబేట్ అయిపోయేదే మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మీరు దయచేసి ఇవన్నీ కూడా అనవసరం సబ్జెక్ట్ కాకుండా వారు సీనియర్ శాసనసభ్యులు, ఇంతకు మహేశ్వర రెడ్డి గారు మాట్లాడుతుంటే పక్కకి ఏదో చెప్తా ఉన్నాడు. ఇవన్నీ జయశంకర్ గారికి ఏం గౌరవం దొరికింది, దేశిని మల్లేకి ఏం గౌరవం దొరికింది, లేకపోతే పక్కన నరేంద్రకి ఏం దొరికింది, కొండా లక్ష్మణ్ బాబూజీకి ఏం దొరికింది మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఇప్పుడు అవన్నీ అవసరం లేదా అధ్యక్ష?